ఎవ్రీథింగ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ ఇది పాత సామెత. కానీ ఎవ్రీథింగ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ పాలిటిక్స్ ఇది కొత్త సామెత. దేశంలో కనిపిస్తున్న రాజకీయ పరిస్థితులను చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. అధికారంలోకి వచ్చేందుకు, తమ పట్టు నిలుపుకునేందుకు అవసరమైతే శత్రువులను కూడా తమతో కలుపుకుంటున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ కూడా అదే చేయబోతుందనే చర్చ తెలుగు పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ మీద వచ్చిన ఆరోపణలను తనకు అనుకూలంగా మలుచుకుని తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇద్దరు కీలక నేతలు రంగంలోకి దిగి డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. సీక్రెట్ గా బీజేపీ వేసిన ఈ స్కెచ్ పై డైల్ న్యూస్ స్పెషల్ స్టోరీ. కేంద్రంలో వరుసగా 3 సార్లు అధికారం చేపట్టినా తెలంగాణలో మాత్రం బీజేపీకి సీఎం సీటు అంతని ద్రాక్షగానే మిగిలింది. అన్ని పార్టీలకు క్యాడర్ కరువైతే బీజేపీకి మాత్రం లీడర్ కూడా కరువే. ఉన్న కొద్దిపాటి నేతలు కూడా సమన్వయం లేకుండా పనిచేయడంతో ఇక తెలంగాణలో అధికారం అనే మాటను మర్చిపోయింది బీజేపీ. కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన ఎంపీలను మాత్రం హ్యాండిల్ చేస్తూ ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణలో సీఎం కుర్చీ మీద బీజేపీ హైకమాండ్ కన్నుపడింది. దీంతో ఇక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీనికోసం ఏకంగా బీజేపీ జాతీయ నేతలు నేరుగా తెలంగాణ రాజకీయ పరిణామాలు మానిటర్ చేసేందుకు రెడీ అయ్యారు. కాళేశ్వరం కేసులో బీఆర్ఎస్ మీద వస్తున్న ఆరోపణలు ఇప్పుడు బీజేపీ ఆయుధంగా వాడుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న కేసు ఇప్పుడు సీబీఐ చేతికి వెళ్లబోతుంది. ఈ కేసులో విచారణ చేపట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వం బీజేపీకి లేఖ రాసింది. తెలంగాణలోకి సీబీఐని అనుమతిస్తూ జీవో కూడా తెచ్చింది. దీంతో మొన్నటి వరకు కాంగ్రెస్ చేతిలో ఉన్న బీఆర్ఎస్ జుట్టు ఇప్పుడు బీజేపీ చేతికి వెళ్లింది. ఈ కేసును అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో లేకుండా చేసేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఎలాగూ కేసీఆర్ కుటుంబంలో కూడా చాలా వివాదాలు కొనసాగుతున్నాయి. కవిత చేసిన ఆరోపణలతో బీఆర్ఎస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి టైంలో కాళేశ్వరం విషయంలో కూడా కేసీఆర్ ను టైట్ చేస్తే ఇక పార్టీ నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఇదే గ్యాప్ లో బీఆర్ఎస్ లో ప్రజాదరణ ఉన్న నాయకులను బీజేపీలో కలిపేసుకుంటే ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇదే వ్యూహంతో వస్తోంది బీజేపీ. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం మీద కూడా ఫోకస్ చేసిన బీజేపీ తెలంగాణ ప్రజల ముందు కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టి ప్రయత్నం చేసే ప్లాన్ లో ఉంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చాక వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు అర్థమయ్యేలా చెప్తూ తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు బీజేపీ పెద్దలు. దీని ద్వారా అటు బీఆర్ఎస్ ను, ఇటు కాంగ్రెస్ ను డైల్యూట్ చేసి తెలంగాణలో గ్రౌండ్ స్థాయిలో ఎదగాలి అన్నది బీజేపీ వ్యూహం. ఈ నెల 10-11 తేదీల్లో తెలంగాణకు బీజేపీ జాతీయ నేతలు రాబోతున్నారు. స్థానిక బీజేపీ నేతలతో భేటీ కానున్నారు. తెలంగాణ ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి చర్చించబోతున్నారు. పార్టీలకు అతీతంగా తెలంగాణలో మంచి ప్రజాదరణ ఉన్న నాయకులు ఎవరు, పార్టీని బలోపేతం చేసే సత్తా ఉన్న నేతలెవరు అనే విషయంలో ఇప్పటికే బీజేపీ వేట మొదలుపెట్టింది. అలాంటి వాళ్లను తమ పార్టీలో చేర్చుకుంటే అధికారంలోకి రావడం చాలా సింపుల్. అందుకే ఈ పనిలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతుంది. ఈ ఎన్నిక తర్వాత తెలంగాణలో తమ ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించబోతుంది బీజేపీ. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత 10-11వ తేదీన తెలంగాణకు బీజేపీ పెద్దలు రానున్నారు. దీంతో తెలంగాణలో అధికారం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీకి కాళేశ్వరం కేసు మంచి అవకాశం కాబోతుంది.